పార్టీలో సమన్వయ లోపం అన్నవి ఉండాలి, లేదంటే గనక కర్మ రిటర్న్స్ అన్నవి ఉండాలి. అంతేనా? ఒకప్పుడు రాముల వారి విగ్రహం అవును తల తీసినప్పుడు, అవును లేకపోతే రథదగ్ధం అప్పుడు, విగ్రహాల ధ్వంసం అప్పుడు వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు, పిచ్చోడు ఎవరో వచ్చి చేశాడని చెప్పేవాడు. అవును రథాన్ని ఏమో తేనెటీగలగలబెట్టినాయి, అవును ఏమో పిచ్చోడు పగలగొట్టాడు. అవును ఎవడికాడు పిచ్చోడికి పాపం అక్కడ ఉన్న ముస్లింలవి కానీ, క్రిస్టియన్స్ కానీ, లేకపోతే అసలు మామూలు జనాలు ఎవరి బట్టే కాదు, ఉమ్, ఓన్లీ దేవుడి విగ్రహాలు మాత్రం పగలగొడతాడు. అది వాడు మతిస్థిమితం లేనోడై ఉంటాడు. అవును ఇప్పుడు ఈ ఘటనలో ఈ ఎవరిదైతే నిందితుడిగా పట్టుకున్నారో జంబులయ్య అంట ఆయన పేరు. ఆ జంబులయ్య వాళ్ళ ఆవిడ ఏం చెప్తోంది, మా ఆయనకి మతిస్థిమితం లేదంట, ఉమ్, ఉమ్, మా ఆయన మైండ్ సరిగ్గా ఈ మధ్యన పని చేయట్లేదు, ఉమ్, గత 24 గంటల నుంచి ఇంటికి కూడా రాలేదు, ఏడాడో తిరుగుతున్నాడు, ఉమ్, ఈ మధ్యన మనిషి మతిస్థిమితం ఉండట్లేదు అంటుంది. ఉమ్, అది నిజమైతే, ఉమ్, ఆ ఆస్పెక్ట్ నిజమైతే మాత్రం ఉమ్, కర్మ రిటర్న్స్, అంతేనా? వీళ్ళు దేవుళ్ళు ఎట్ట చేస్తే వీళ్ళ దేవుడికి ఎట్ట అయిందన్న. మత్స్యమితం లేకపోతే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎందుకు కొట్టాలి? అంటే మతిస్థిమితం లేనోడు హిందూ దేవుళ్ళ కొట్టాడు కదా, ఆ, అట్లాగే ఇక్కడ కూడా కొట్టుండాలి ఉమ్, ఉమ్, ఆ ఆస్పెక్ట్ లో. అవును ఉమ్, అంటే అది కర్మ రిటర్న్స్ అనేది. అవును ఉమ్, ఒకవేళ అలా కాకపోతే నిజంగా అతను వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇవాళ శిల్పా రవిరెడ్డి, రవిచంద్రారెడ్డి, అది అతను జనసేన, ఉమ్, జనసేన అతన్ని తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు అంటూ జనసేన వాళ్ళతో కలిసి ఉన్న ఫోటోలు అవి పెట్టాడు అతను. ఉమ్, ఉమ్. తెలుగుదేశం జనసేన వాళ్ళతో కలిసి ఉన్న ఫోటో